అందరికీ నమస్తే అండి. ఒంగోలు పార్లమెంట్లో రోజు రోజుకి ఆసక్తికరమైన విషయాలు నెలకొంటూ ఉన్నాయి. ఈరోజు ఉమ్మడి ప్రకాశం జిల్లా ఒంగోలు హెడ్ క్వార్టర్ పార్లమెంట్ గురించి కొన్ని విషయాలు. ఎందుకంటే ఇక్కడ విషయం ఏంటంటే రాష్ట్రంలో కొన్ని కీలకమైన సన్నివేశాలు ఇక్కడే జరిగినాయి. ఒకే పార్టీకి చెందినటువంటి మిత్రులని చెప్పుకోవచ్చు, ఒకే కమ్యూనిటీకి చెందినటువంటి వ్యక్తులు కూడా వారిద్దరూ ఒకే చోట ఒకే పార్టీలో పనిచేసి ఇప్పుడు ప్రత్యర్థులుగా మారినటువంటి సందర్భం ఒంగోలులో కనిపిస్తూ ఉంది. అదే ఒంగోలు పార్లమెంటు. ఇక్కడ ఒంగోలు పార్లమెంటుకి గత 6-7 ఎలక్షన్లు అంటే ఒక 35-40 సంవత్సరాల నుంచి కూడా సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి మాగుంట కుటుంబం, ఆయన మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ఇక్కడ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. ఈయన గతంలో 2014లో ఒకసారి టీడీపీకి వెళ్ళి ఓడిపోయారు. మళ్ళీ 19లో వైసీపీ నుంచి పోటీ చేశారు. మళ్ళీ ఇప్పుడు 24కి ఎన్నికలకి టీడీపీలోకి జాయిన్ అవ్వడం జరిగింది. సో మాగుంట కుటుంబం గారంటే అంటే అభివృద్ధి పెద్దగా కనిపించకపోయినప్పటికీ ఆ పేరు మీద సౌమ్యంగా కుటుంబం, వాళ్ళు చాలా మంచి వ్యక్తులు. ఏదో గతంలో కొంత ఒంగోలుకి సేవ చేసినటువంటి కుటుంబంగా గుర్తింపు ఉన్నటువంటి కుటుంబం మాగుంట కుటుంబం. సో ఈ కోణంలో ఏంటంటే ప్రతిసారి మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని ఒంగోలు ప్రజలు, ఒంగోలు పార్లమెంట్ పరిధి కూడా ఆయన్ని గెలిపించుకుంటూ వస్తూ ఉంది. ఆయనకు మంచి కొంతవరకు పట్టు ఉంది. సో ఈ కోణంలో వైఎస్ఆర్సీపీతో కొంచెం విభేదించటం, ఆయన వైఎస్ఆర్సీపీ అధిష్టానాన్ని కలవకపోవటం వల్ల ఆయన పార్టీలో ఉండంగానే ఒక 2 నెలల క్రితం వరకు కూడా ఉండంగానే చిత్తూరు జిల్లా చంద్రగిరి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా ముందుగానే ఖరారు చేయడం జరిగింది. సో దీనివల్ల మాగుంట గారు ఇంకా కొంచెం ఫీల్ అయినట్టున్నారు బాగా. అయితే ఇటీవల టీడీపీలో జాయిన్ అవ్వడం జరిగింది. వాళ్ళ కుమారుడు కావాలన్నారు, అది వాళ్ళ కుమారుడికి చంద్రబాబు నాయుడు గారు యాక్సెప్ట్ చేయలేదు. తర్వాత మాగుంట గారినే మీరే పోటీ చేయాలని చెప్పడం జరిగింది. సో దానివల్ల ఆయన ఆ ఎలక్షన్ ఇప్పుడు ఎంపీగా ఆయనే కంటెస్ట్ చేస్తున్న పరిస్థితి అనమాట. సో ఇప్పుడు వీళ్ళిద్దరు కూడా గతంలో వైఎస్ఆర్సీపీలో పనిచేసినటువంటి వ్యక్తులు, ఇద్దరు కూడా మంచి సౌండ్ పార్టీ అని చెప్పుకోవచ్చు. కానీ చెవిరెడ్డిని అంత దూరం నుంచి ఒంగోలు ఎందుకు తీసుకొచ్చారనేది ఒక ప్రత్యేకమైన కోణంలో ఆలోచించాల్సిన విషయం. ఇది అధిష్టానం వారి ఇష్టం మేరకు, వారి ఆలోచన, వారికి ఉన్నటువంటి రిలేషన్ బట్టి చెవిరెడ్డిని ఒంగోలు తీసుకురావడం జరిగింది. అయితే బాల్యాని వాసు గారు కూడా మాగుంటకి టికెట్ రావడం కోసం కొంత ఫైట్ చేశాడు అధిష్టానంతో. అది కుదరలేదు. సరే ఇక మాగుంట గారు ఆటోమేటిక్గా ఇంకా నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఇక్కడ ఎంపీ స్థానం ఇంకా ఎదుగుడి లేదు, చెవిరెడ్డి వచ్చున్నాడు కాబట్టి ఈయన టీడీపీలోకి వెళ్ళిపోవడం జరిగింది. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఓట్ బ్యాంక్ అంతా కూడా మాగుంట శ్రీనివాసరెడ్డి గారు టీడీపీకి వెళ్ళడం వల్ల వైఎస్ఆర్సీపీ ఓట్ బ్యాంక్ అంతా పోతుందా, ఆయన వైపు వెళ్తుందా అనేది కొంచెం ప్రశ్నార్థకం. ఇక్కడ మరి టీడీపీ ఆశావాహులంతా కూడా ఆ టీడీపీకి ఉన్నారు. వైఎస్ఆర్సీపీ ఓట్ బ్యాంక్ కూడా సగం చీల్చుకున్నా కూడా వైఎస్ఆర్ ఇక్కడ టీడీపీ విన్ అవుతుందనే ఆశల్లో టీడీపీ వ్యక్తులైతే అక్కడ ఆశావాహం వ్యక్తం చేస్తున్నారు. ఇక చెవిరెడ్డి విషయానికి వస్తే చెవిరెడ్డి మంచి డబ్బున్నటువంటి వ్యక్తి. గత 3-4 సార్లు అక్కడ చంద్రగిరి నుంచి ఎమ్మెల్యే చేశారు, తోడా చైర్మన్ కూడా చేసినటువంటి వ్యక్తి. అయితే ఈయన దగ్గర ఒక ప్రత్యేకత ఉంది. ఈయన ఏంటంటే ఎలక్షన్ స్ట్రాటజీ అనేది కరెక్ట్గా చేస్తాడు. అంటే బాలినేని వాసు గారు ఎలా చేస్తారో అంతకు మించి చేయగలిగినటువంటి కెపాసిటీ ఉన్నటువంటి వ్యక్తి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు. ఈయన ఎలక్షన్ స్ట్రాటజీ చేయడం ఫస్ట్లో కొంచెం ఆ పార్లమెంట్ పరిధిలో 7 నియోజకవర్గాల్లో కొంచెం ఇబ్బందికరంగా ఉన్నప్పుడు కూడా ఇటీవల కాలంలో అన్నీ కూడా మార్చేసుకున్నాడు. ఆయనకున్నటువంటి ఆ స్పెషల్ ఫోర్సు, స్పెషల్ టీము ఏదైతే ఉందో ఇదంతా కూడా గట్టిగా పనిచేసేటువంటి టీం అనమాట. సో అందువల్ల ఆయనకి మంచి ఫాలోయింగ్ వచ్చింది. అతి తక్కువ కాలంలో 7 నియోజకవర్గాల్లో కూడా సరే అంటే గెలుపోవటం పక్కన పెడితే ఆ గట్టిగా తిరుగుతున్నాడు. ఈయన ప్లాన్స్ అనేవి జనానికి బాగా దగ్గరగా ఉన్నాయి. చాలా జనాల్లో చూసుకొని పోతున్నాడు. అసలు చెవిరెడ్డి అంటే ఎవరు తెలియని వ్యక్తి ఇక్కడికి వచ్చి ఏం చేస్తారు అనుకున్నటువంటి పరిస్థితుల నుంచి ఆ చెవిరెడ్డి రావడం చాలా ప్లస్ అయిందనే స్థాయి దాకా కూడా ప్రజల్లోకి అలా తీసుకెళ్లిన పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో మరి ఇప్పుడు టీడీపీకి అయితే నిజానికి మాగుంట రాకముందు అసలు ఎంపీ అభ్యర్థి ఎవరు అనేది కూడా కొంచెం ప్రశ్నార్థకంగానే ఉంది. ఎవరేసినా నిలబడరు. ఎందుకంటే లాస్ట్ టైం మంత్రిగా ఉన్నటువంటి దర్శిలో గెలిచి మంత్రిగా ఉన్నటువంటి సిద్ధారాఘవరావు గారు ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా దిగి ఇబ్బంది పడ్డాడు. అది అందరూ తెలిసిన విషయమే కదా. పార్లమెంట్కి పోటీ చేసి ఓడిపోయారు. సో అందుకని చెప్పేసి గట్టి పట్టున్న నాయకుడు తప్పితే మాగుంట మీద గెలవడం అంటే ఆషామాషి విషయం కాదు. మరి అట్లాంటి తరుణంలో చెవిరెడ్డి ఇప్పుడు వచ్చారు. మరి చెవిరెడ్డి వచ్చిన తర్వాత పరిస్థితులు ఎలా ఉన్నాయంటే మాగుంట గారు చెవిరెడ్డి మీద గెలవగలడా అనే
ఆ విధంగా చెవిరెడ్డి వ్యూహాలు రచించుకుంటూ ఉన్నారు. సో మరి ఈ కోణంలో ఆ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, అదేవిధంగా మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ఇద్దరు పోటాపోటీగా గట్టిగా ఉంది. ఒంగోలు అయితే మాత్రం ఎంపీ స్థానం మాత్రం మరి దీన్ని బేస్ చేసుకొని మరి ప్రజలు ఎవరిని ఆదరిస్తారనేది మాత్రం కొంచెం చూడాల్సిన పరిస్థితి ఉంది. కానీ మాగుంట పార్టీ మారటం వల్ల కొంత వైఎస్ఆర్సీపీ ఓట్ బ్యాంకు లాస్ అవుతుందని చెప్పేసి వైఎస్ఆర్సీపీ శ్రేణులు అయితే మాట్లాడుతున్నారు. కానీ మాగుంట వ్యక్తిగత అభిమానులు మాత్రం లేదు, వైఎస్ఆర్సీపీ ఓట్ బ్యాంకులో దగ్గర 50% మేము చీల్చి ఈ టీడీపీకి ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ మొత్తం కలుపుకుంటాం కాబట్టి ఖచ్చితంగా మేము 100% విన్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మాగుంట వర్గీయులు చెప్పడం జరుగుతుంది. మరి ఏది ఏమైనా ఈ సస్పెన్స్కి తెరపడాలంటే ఖచ్చితంగా ఎలక్షన్ రిజల్ట్స్ వరకు చూడాల్సింది. రైట్.